టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన రిషబ్ పంత్ ఎట్టకేలకు క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టాడు. 2022 డిసెంబర్ 30 తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదం కారణంగా తను క్రికెట్ మ్యాచెస్కి అడుగుపెట్టలేకపోయాడు. కొన్ని నెలల పాటు ఆసుపత్రిలోనే ఉండి శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి వచ్చింది. దీంతో పంత్ క్రికెట్ కెరియర్పై అనుమానాలు కూడా వచ్చేశాయి. కానీ రిషబ్ మానసిక ధైర్యం, పట్టుదల, దృఢ సంకల్పంతో ముందుకు సాగాడు. వీలైనంత త్వరగా జట్టులోకి రావాలన్న తపనతో ప్రాక్టీస్ చేశాడు. అలాగా దాదాపు 14 నెలల తర్వాత క్రికెట్ మైదానంలోకి తిరిగి వచ్చిన ఈ యంగ్ క్రికెటర్ పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఢీ కొట్టాడు. టాస్ సందర్భంగా గత 14 నెలల ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. నిజానికి పంత్ వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్మెన్ కాబట్టి అతని పునరాగమనానికి సంబంధించి చాలా ప్రశ్నలు తలెత్తాయి. అయితే పంత్ మునుపట్లా చేయగలడా అంటే అవుననే తెలుస్తోంది. అయితే ఈ సందర్భంగా పంత్ మాట్లాడుతూ, మేము ముందుగా బ్యాటింగ్ చేస్తున్నాం, వికెట్ కాస్త స్లోగా కనిపిస్తోంది, ఇది నాకు నిజంగా ఎమోషనల్ టైం, నేను ఈ క్షణం ఆనందించాలనుకుంటున్నాను, నేను పెద్దగా ఆలోచించను, గత సీజన్ గురించి నేను చింతించను, ఇది నాకు నిజంగా ఉత్తేజకరమైన సమయం, బాగా ప్రిపేర్ అయ్యాం అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. మ్యాచ్ విషయానికి వస్తే 4వ నెంబర్లో బ్యాటింగ్కు వచ్చిన పంత్కు స్టేడియంలో గుమిగూడిన అభిమానుల నుంచి అద్భుతమైన స్వాగతం లభించింది. అందరూ చప్పట్లు కొడుతూ పంత్‌కు స్వాగతం పలికారు. రీ ఎంట్రీ మ్యాచ్‌లో పంత్ కొద్దిగా నిరాశపరిచినప్పటికీ కూడా అతనికి స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చింది మొత్తం మైదానం. మైదానమంతా లేచి నుంచుని చప్పట్లు కొడుతూ పంత్ అంటూ మారుమోగిపోయేలాగా, స్టేడియం దద్దరిల్లిపోయేలాగా అరుపులు, కేకలు వేశారు. అయితే ఇక తను 13 బంతుల్లో 2 బౌండరీలు బాది 18 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కానీ పంత్ మైదానంలోకి రావడం, తిరిగి మళ్ళీ చక్కగా ఆడటం అందరినీ ఆశ్చర్యపరిచింది, ఆనందపరిచింది.